వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. కొవ్వూరు నియోజకవర్గం రాజకీయంగా వేడెక్కింది. తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య వైరం చిలికి గాలివానలా మారింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతర వ్యాఖ్యలు చేశారనే అంశంతో మొదలైన వివాదం భౌతిక దాడులకు దారితీసింది. ఇది ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఈ దాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహిళా కమిషన్ జోక్యం చేసుకున్నాయి. ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాడి సమయంలో నేనుంటే నన్ను కూడా చంపేసేవారని ఆరోపించారు. ఈ దాడితో నాకెలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ అంశం కాస్త పార్టీల గొడవగా మారింది. అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ప్రశాంతంగా ఉన్న కొవ్వూరులో రాజకీయ అలజడికి కారణం ఎవరు? రాజకీయాలు చేస్తుంది ఎవరు? టీడీపీనా, వైసీపీనా? ఈ గొడవలకు ముగింపు ఎప్పుడు? ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. నెల్లూరులో రాజకీయ నాయకులు మాటలు హద్దులు దాటాయి. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నల్లపురెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్స్ కూడా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదంటూ కూడా హితవు పలికిన సందర్భం. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కిషోర్ కొరపాటి గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు, అలాగే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా కిషోర్ గారు, నమస్తే అండి. సార్, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే వేమూరు ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా నల్లపురెడ్డి హద్దులు దాటారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో నల్లపురెడ్డి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ పాలకులకు, ఎవరైతే ఇంతకుముందు ఉన్న నాయకులకు ఇంకా జనం ఈ విధంగా కూడా వాళ్ళకి రిజల్ట్ ఇచ్చినా సరే ఏదో విధంగా ఆరోపణలు చేద్దాము, ఏదో విధంగా అధికార పార్టీ వాళ్ళని ఒక భ్రష్టు పట్టిద్దామని చెప్పేసి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ రోజున మహిళల మీద ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల పాటు మహిళని ఎంతసేపు కూడా మహిళని టార్గెట్గా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఇంకా రాజకీయంలో రానికుండా చేయాలి, వాళ్ళ ఎదుగుదలకు అడ్డుపడాలి అన్న ఉద్దేశంతో ఎంతసేపు కూడా ఈ కుళ్ళు రాజకీయాలకు తెరతీసే ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకత్వం. ఈ రోజున జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ మీద వేలెత్తి చూపే పరిస్థితి చూస్తున్నాం మన రాష్ట్రంలో. సో ఆయన వద్దు అంటాను సరే ఆ మంగళగిరి ప్రాంతాలకు వెళ్ళడం కానీ, తర్వాత వచ్చేటప్పటికి మొన్న గుంటూరు వెళ్ళినా సరే అక్కడ కూడా అపనందలు ఎదురవడం కానీ, ఇలా ప్రతి చాటకి వెళ్ళిన ప్రతి ప్లేస్లో కూడా ఆయన చేసిన కొన్ని చెడ్డ పనులని ఎత్తి చూపించే జనాలు చూసి వాడిని ఓర్చుకోలేని తనం ఇది నాకు అనిపిస్తుంది. మళ్ళీ రాజకీయంలో ఏ విధంగా చేస్తున్నారంటే ఏదైతే ఈ రాయలసీమలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ రేకెత్తిద్దాము, అంతేకాకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం భ్రష్టు పట్టిద్దామనే ఉద్దేశంతో కేవలం ఏకైక ఎజెండాతో నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా అయితే స్ట్రాటజీ రిపోర్ట్లు ఏ విధంగా ఇచ్చారు, దానివల్ల జనం అందరూ కూడా ఏ విధంగా నెగిటివ్ కింద వెళ్ళారు, ఇంకా అవే స్ట్రాటజీని ఫాలో అవుతూ కూడా చేస్తున్నారు. ఎంతసేపు కూడా మహిళల్ని నువ్వు నోటికి ఏమొస్తుంది, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కనీసం స్పృహ లేకుండా ఈ విధంగా చేస్తున్నారు. ఈ రోజున ఇంకోటి కూడా అక్కడ వచ్చేసి 60 మంది చేశారని ఒక మంత్రి అంటాడు, ఒక ఎక్స్ మంత్రి అంటాడు, ఇంకో మంత్రి ఏమంటాడు, ఇంకో ఎక్స్ మంత్రి ఏమంటాడు, 200 మందితో దాడి చేశారని అంటారు. వాళ్ళకే ఒక స్పష్టత లేదు. ఇప్పుడు ఈ రోజు మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆయన ఎక్స్ ఎమ్మెల్యే అంటున్నాం, అంతేకాకుండా 1961 నుంచి కూడా ఆయన వాళ్ళు రాజకీయాలు ఉన్నారంటున్నాం. మనకి సీసీ కెమెరాలు చూస్తే తెలిసిపోతుంది కదా, పలానా వ్యక్తి ఈయన అనుచరుడు, వాళ్ళ అనుచరుడు ఈ రోజున వచ్చాడు, ఈ రోజున మాకు వాళ్ళకి పడలేదు, రకరకాల మనం అన్నీ కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. కానీ ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి, ప్రజలని ఏ విధంగా పక్కదారి ఏ విధంగా పట్టించాలి అన్నది వాళ్ళ స్ట్రాటజీ. అదేవిధంగా ఈ రోజున ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన మట్టుకు వ్యాఖ్యలన్నీ కూడా అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు, వాటిని ఎవరు కూడా సహించరు. నాకు తెలిసి దీని పరంగా కూడా ఆమె కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితిని చూస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఇంకొకసారి మనం ఏ హోదాలోనో చెప్పి మర్చిపోయి కూడా నోటుకు వచ్చినట్టు మహిళల మీద మాట్లాడి ఇలాంటి వాళ్ళందరూ కూడా నోరు మూపించే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది కూడా. సార్, కిషోర్ గారు, వైసీపీ నేత నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మంచి వ్యాఖ్యలు అయితే కాదు ఖచ్చితంగా. కానీ దాడి చేసింది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరు అంటున్నారు వాళ్ళే చేయించుకున్నారు అన్నట్టుగా టీడీపీ మాట్లాడుతుంది. ఈ ఎంత ఘోరంగా ఉందంటే మొత్తం ఆ ఇల్లు చూస్తే మీకే అర్థమవుతుంది. కారు రివర్స్ అయిపోయిన పరిస్థితి. అంత దారుణంగా అయితే తను దాడి చేయించుకుంటారా? సార్, ఈ రోజున క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఖచ్చితంగా ఈ రోజున రాయలసీమ కాదు, కోస్తాసీమ కాదు, ఎక్కడైనా సరే
ఇలాంటి చర్యలు కనుక అధికారం పార్టీ వాళ్ళు చేసినా లేదంటే విపక్షాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఊరుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఏం చేసినా సరే చంద్రబాబు నాయుడు గారి మట్టుకు ఈ ఫ్యాక్షనిజాన్ని మట్టుకు రేకెత్తించడు, ఖచ్చితంగా ఏదో విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రశాంత్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి గారు కానీ ఈ విధమైన చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే అధికారం తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారు, అత్యంత మెజారిటీతో ఇచ్చారు. సో ఇంకొక 4 ఏళ్ల పాటు కూడా తెలుగుదేశం చక్కగా ఒక మంచి పరిపాలనని ప్రజలకు అందించడం ఉంది. కానీ జనాలు అనేవాళ్ళు ఈ రోజున వైఎస్ఆర్సీపీ మర్చిపోతున్నారు కాబట్టి ఇలాంటి వాటిని రేకెత్తిస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఈ రోజున సీసీ కెమెరాలు ఉంటాయి, ఖచ్చితంగా పలానా వ్యక్తులు ఉంటారు, ఎందుకు వాళ్ళు క్లెయిమ్ చేయలేకపోతున్నారు. సో పలానా వ్యక్తి వచ్చాడు, పలానా పేరు ఏదో ఒక సుబ్బారావు, ఒక అప్పారావు, ఒక పుల్లారావు ఏదో పేరు కిషోర్ గారు ముఖ్యంగా ప్లాన్డ్ గానే దాడి చేశారు. ముఖ్యంగా సీసీ కెమెరాలని ముందుగా అడ్డుకుని ముందుగా వాటి మీద దాడి చేసి లేకుండా చేసి దాడి చేసేటప్పుడు కూడా రికార్డ్ అవుతుంది కదా, అది హార్డ్ డిస్క్లో ఉంటుంది కదా. ఇవన్నీ కూడా సార్ పట్టుకోవాలంటే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఆ ఇంట్లో ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఏంటి, ఆ స్ట్రీట్లో పరిస్థితి ఏంటి, ఆ స్ట్రీట్లో కెమెరాలు ఉన్నాయేంటి, ప్రతి ఒక్కరు చూస్తారు. అందుకని ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ముందు తెలుగుదేశం ప్రభుత్వమే కంప్లైంట్ ఇచ్చింది. సో ఖచ్చితంగా దీని మీద ఎవరైతే ఉన్నారో నిజంగా కనుక ఎవరు రాకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష తీసుకోవాల్సిన పరిస్థితి 100% ఉంది. ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవరు దోషులు అనేది ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఈ దాడి విషయంలో అయితే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ముఖ్యంగా వైసీపీ నేతలను టార్గెట్ చేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి కదా సార్. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో మొట్టమొదటిగా ఏం చెప్పారు, సో ఎవరు కూడా తల్లికి వందనం లేదు అన్నారు. రీసెంట్గా వాళ్ళ మొహాన్ని కొట్టినట్టు కూడా తల్లికి వందనం ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే పెన్షన్లు అన్నారు, పెన్షన్ 1వ తారీఖునే ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి వస్తున్నాం. ఉద్యోగాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే జీతాలు ఉన్నాయో 1వ తారీఖుని వెళ్ళి, అంటే ఇవన్నీ ఓర్చుకోలేని తనం వైఎస్ఆర్సీపీ తత్వం. ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్ళాలా, ఏదో విధంగా మనం తెలుగుదేశాన్ని భ్రష్టు పట్టించాలా, ఏదో విధంగా నేను అనేవాడిని మంచోడిని, నేను అనేవాడిని చాలా, ఎందుకంటే ఆయన నవ్వుతూ ఉంటుంటే అందరూ కూడా ఆయన మంచోడు, అమాయకుడు, సో ఒక పారదర్శ ఏదైతే జాలి గుణం ఉన్నవాడు అని చెప్పి అందరూ అనుకోవాలి అన్న ఉద్దేశాన్ని జనాలకు కలిగించడం కోసం ఎంత దూరమని వెళ్తారని చెప్పేసి మనకి తెలియక్కర్లేదు, మనకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు ఈ రోజున. సో ఈ రోజున ఆయన చేసినది ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇక్కడే కాదు నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు. ఖచ్చితంగా ఎవరైతే వెళ్ళారు, ఎవరైతే హౌస్లోకి వెళ్ళారు, ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరు అంటే ముసుగులేసుకు వెళ్ళారు అనుకోవచ్చు. 100 మంది దాడి చేసినప్పుడు ఆ 100 మందిలో ఎంతమందిని గుర్తుపట్టలేకపోతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా జనాలు గమనించారు, జనాలకు ఆల్రెడీ అర్థమైపోయింది. లేరని చెప్తున్నారు కదా ఎవరు సార్? ప్రసన్న కుమార్ రెడ్డి లేకపోతే ఏంటి సార్? ఆ సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తెలుస్తుంది కదా, ముందుగా కెమెరా మనం ఇప్పుడు కెమెరాను పగలగొట్టేటప్పుడు కూడా ఎవరు కెమెరాని పగలగొట్టారని కూడా తెలుస్తుంది కదా సార్ మనకి. సో అంతేకాకుండా వాళ్ళ అనుచరులు ఉంటారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉంటారు కదా, వాళ్ళ పనులు ఉంటారు, వాళ్ళ అనుచరులు ఉంటారు, వాళ్ళ మదర్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్. ఇవన్నీ కూడా వాళ్ళకి రాజకీయం తెలియదు కాదు. 1961 నుంచి రాజకీయాలు ఉన్నారంటే ఏ విధంగా మనం చేయొచ్చు అన్నది కూడా వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడం కోసమే ఇలాంటి నాటకే పరిణామాలని చేసుకుంటారని నాకు అర్థమవుతుంది. ఇది కూడా వైఎస్ఆర్సీపీ గ్రోత్ కోసం చేసే ఒక స్ట్రాటజీ ప్రక్రియ. రైట్. మనతో పాటు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే పురుషోత్తం రెడ్డి గారు విశ్లేషకులు కూడా ఉన్నారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి విజయ్ గారు. ముందుగా మీకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి కిషోర్ గారికి, పురుషోత్తం రెడ్డి గారికి అందరూ కూడా శుభ సాయంత్రం. సార్ ఎలా చూడాలి మరి వైసీపీ నేత నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా? మరి ఇది అందరూ ఖండిస్తూ ఉన్నారు సార్. ఇక్కడ ఇది 2 కుటుంబాల మధ్య అంతర్గతంగా ఉన్నటువంటి, పేరుకుపోయి ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాల ఫలితమే తప్ప కొన్ని 4 గోడల మధ్య మాత్రమే మాట్లాడే ఉంటాయి, కొన్ని ప్రజా బాహుళ్యంలో మాట్లాడే ఉంటాయి. ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి బాబు గ్యారంటీ మోసం, అదే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటటువంటి కార్యక్రమం రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున విజయవంతం అవుతా ఉంది. ఎక్కడైతే ఆ కార్యక్రమం జరుపుతున్నారో అక్కడ సమన్వయకర్తలకి వాళ్ళు ఆశించిన దానికన్నా 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ మంది ఆడిటోరియాలు పట్టకుండా, నేను కూడా సమావేశాల్లో పాల్గొంటున్నాను. నేను విపరీతంగా ప్రజలు రావడంతో, కార్యకర్తలు రావడంతో
వాళ్ళ కేరింతల మధ్య, వాళ్ళ ఉత్సాహాల మధ్య కొన్ని మాటలు దొర్లి ఉండవచ్చు. కానీ ఇక్కడ అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని మనకు ఒక సామెత ఉందండి. వీళ్ళెవరో పరాయి వాళ్ళు కాదు. ఎవరు? ఈవిడ ప్రశాంత్ రెడ్డి గారు ఎవరో కాదు. ప్రశాంత్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త కోడలు, సొంత మేనత్త కోడలు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెలి కోడలు ఈవిడని అతని చెల్లెల కుమారుడైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి, ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి గారు వివాహం చేసుకున్నారు. ఆయన అన్నా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కంటెస్ట్ చేసినటువంటి తరుణంలో ఈవిడ గారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసినటువంటి భర్త కోసం ప్రచారం కూడా చేసింది. కారణాలు ఏం జరిగినాయో తెలియదు. ఆయన ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగానే ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ సందర్భంలో ఆ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు అనేవి ఉన్నాయి. ఆ మనస్పర్ధలతోటి అనేక నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ప్రశాంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ప్రశాంత్ రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటి మీద చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చర్యలు తీసుకోవచ్చు, డెఫమేషన్ వేసుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి కాదండి, తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసుకున్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడు. ఆయన ఇప్పుడు టీడీపీలో లేడు కదండి. ఇప్పుడు వ్యవస్థాపకుల్లో ఒకడైనంత మాత్రాన అలా కాదు. విజయ్ గారు పూర్తిగా వినండి ప్లీజ్, ప్రజల్లోకి వెళ్ళాలి ఇది. ఆయన ఆ ప్రసన్న కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలో వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారితో చేతులు కలిపి ప్రారంభించినటువంటి పార్టీలో ఉన్నటువంటి ఆయన సతీమణిని ఆవిడ ఒంటరిగా ఉన్నప్పుడు ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ బెడ్రూమ్ లో దాక్కుంటే బెడ్రూమ్ ధ్వంసం చేశారు. బాత్రూమ్ లోకి వెళితే బాత్రూమ్ పగలగొట్టారు. మరి పైకి ఎక్కారు. పైకి ఎక్కడానికి వాళ్ళకి అవకాశం ఎక్కడ ఎట్టి చెక్కలు అర్థం కాని పరిస్థితుల్లో. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు వాళ్ళకి పడదు, అందుకనే వ్యక్తిగత విమర్శలు అయితే చేసుకున్నారు అని చెప్తున్నారు. కానీ ఒక మహిళని అనకూడని మాటలు అన్నారు. ఇది వ్యక్తిగతం అనుకుంటే దాడి కూడా వ్యక్తిగతమే అనుకోవచ్చు కదా. ఇప్పుడు రోజా గారిని అనకూడని మాటలు అన్నప్పుడు, రోజా గారిని సభ్య సమాజం తలెత్తుకొని తిరగలేనటువంటి మాటలు ఆనం వివేకానంద రెడ్డి గారు అన్నప్పుడు మేమేమి పోయి దాడులు చేయలేదండి. మేము వెళ్ళి గొడ్డల్లోనూ సుత్తులు తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయలేదే. మేము కోర్టుకు వేశాం. సరే, ఆ కోర్టులో ఆ విషయం తేలకముందే ఆయన చనిపోయాడు. కానీ ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యల ఫలితంగా ఆయన కానీ జీవించి ఉంటే ఖచ్చితంగా ఈ రోజున జైలు జీవితం అనుభవించేవాడు. నేనేమంటున్నానంటే, శుద్ధపోస మాటలు కిషోర్ గారు చెప్తా ఉన్నారే, అసలు ఎవరన్నా సీసీ కెమెరాలు చూస్తే కనపట్టలేదండి, ఆ వీడియోలు చూస్తే కనపట్టలేదా? ఎవరన్నా మహిళలు ఉన్నారు అక్కడ? మహిళలు ఆగ్రహంతో వెళ్ళారంట. అయితే అక్కడ ఆయన ప్రభుత్వంలో ఉన్నది ఎవరు సార్? ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు కిషోర్ కుమార్ గారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హార్డ్ డిస్కుల్ని అక్కడ ఉన్నాయి. హార్డ్ డిస్క్ రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ఈ రోజున ప్రతి సామాన్యుడి ఇంట్లో కూడా సీసీ కెమెరాలు ఉండే పరిస్థితి ఉంది, దాని హార్డ్ డిస్క్ ఉండే పరిస్థితి ఉంది. అది ఒక చెప్పండి సార్, వాటిని ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటున్నా నేను.
ఎవరు చేస్తారు? రైట్, వచ్చిన ఓకే. వాళ్ళు దాడి ఎవరు చేసినా అది రాంగే, ఖచ్చితంగా చట్టం ఖచ్చితంగా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. కానీ కిషోర్, ముఖ్యంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మాట్లాడితే రికార్డెడ్, అతను చాలా దారుణంగా మాట్లాడాడు. ఒక ప్రజాప్రతినిధిని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని అడిగితే మీరు బంధుత్వం కూడా ఉందని చెప్తున్నారు. ఒక బంధువుని అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది సార్? ఇక్కడ మీరు నేను చెప్పిన మాటని కొంచెం లోతుగా ఆలోచించండి. ఆ బంధువులు ఒకరి మీద ఒకరి మాటలు అనుకోవటం అనేది ఈ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, ప్రజా బాహుళ్యంలో ప్రజా వేదిక మీద నుంచి మాట్లాడకూడదు, మాట్లాడాడు, అది తప్పే అంటున్నా నేను. పార్టీ వేదిక మీద నుంచి అది కూడా కుటుంబాల మధ్య ఉన్నటువంటిది వాళ్ళే తెలుసుకోవాలా, వాళ్ళు తెలుసుకోవాలా. దానిని ఇప్పుడు ఆవిడ ఉన్నారండి, ఆవిడ నేను మా వాళ్ళు ఆగ్రహంతో వెళ్ళారు, నేను వెనక్కి పిలిచాను అంటారు. వెనక్కి పిలిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరండి? కనీసం 80 నుంచి 100 మంది వరకు ఉన్నారు. వాళ్ళలో ఒక్క చీర కనపడలేదు. ఆ పత్రికలు రాస్తాయి, మహిళలు వచ్చి దాడులు చేశారు, మహిళలు రెచ్చిపోయారు అని చెప్పేసి. ఎక్కడ ఏ మహిళ వచ్చిందండి అక్కడికి? వచ్చిన వాళ్ళు ఎవరు కెమెరాల్లో కనపట్టలేదా? విడుదలైనటువంటి వీడియోల్లో కనపట్టలేదా? రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ఏదేమైనా కానీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల్ని రాజకీయ వేదికల మీద, అది కూడా మహిళల మీద ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనేది సర్వత్రా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఈ వైసీపీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదా? గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు సతీమణి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడడం, అలాగే ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత మీద కూడా అనుచిత వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులు అయితే చేసిన సందర్భం చూసాం. ఇది వైసీపీకి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదంటారా ఇలాంటి మాటల వల్ల? సార్, అనిత గారి మీద, హోంమంత్రి అనిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భం నాకైతే కనపడలేదు. మా హోంమంత్రిగా ఉన్నటువంటి సుచరిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజున శాసనసభ స్పీకర్ గా ఉన్నాడు. ఇక్కడ బూతులకి, మహిళల్ని అగౌరవపరచడానికి, మహిళలని దూషించడానికి పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవం ఏంటి, వాళ్ళ స్థానం ఏంటి, మహిళలకి వాళ్ళు ఇచ్చేటటువంటి గౌరవం ఏంటి, మహిళను చూస్తే కడుపైనా చేయాలి అనేటటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో అందరికీ తెలుసు అండి. ఇది ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ చేసినా లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా మహిళలను అవమానిస్తే అది మాత్రం క్షమించరాని నేరము. కానీ ఇది బంధువుల మధ్య ఉన్నటువంటి గొడవను తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం ప్రతి దానికి కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మంచి అడ్మినిస్ట్రేటర్, ఈ రోజున ఆయన ఇలాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనేనా అనిపిస్తా ఉంది. రైట్. ఎవరైనా సరే నోరు తెరిస్తే ఏదైనా డెఫమేషన్ ఏదైనా వేసుకోవటం చూసాం, కానీ దాళ్లు చేయటం. మా పొన్నూరులో నాగమల్లేశ్వరరావు అనేటటువంటి కుర్రవాడిని జీవోత్సవంలాగా కోమాలం అన్నాడు అండి 5 రోజుల నుంచి. ఈ దాడులేంటో, ఈ కొట్టటాలేంటో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలా. గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నా, ఆయన ఒకసారి చెక్ చేసుకోవాలా ఏం జరుగుతుందో. రైట్ సార్, రైట్. పురుషోత్తం రెడ్డి గారు విశ్లేషకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, సార్, నల్లపురెడ్డి వ్యాఖ్యలు, ఆ తర్వాత దాడి విషయాన్ని ఎలా చూస్తారు మీరు? గారు, అందరికీ నమస్కారం. ఒకటి, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న 2 రాజకీయ పార్టీల మధ్య ఈ రెడ్ బుక్ అందామా ఇంకొక పేరుతో జరుగుతున్న వివాదానికి నెల్లూరుని నేను భిన్నంగా చూస్తాను. 2 కారణాలు బాధాకరం. ఒకటి, నెల్లూరు జిల్లా బాగా అభివృద్ధి చెందుతున్న జిల్లా, జనరల్గా ఇట్లా గొడవలు ఇట్లాంటి ఉండే జిల్లా కాదు. అన్ని రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వైరాలు ఉంటాయి, కానీ అందరూ కలిసిమెలిసి హుందాగా ఉండేటువంటి జిల్లా. అలాంటి జిల్లాలో ఈ తరహా వ్యవహారాలు అభ్యంతరకరం. 2 మంచి కుటుంబాలు, గొప్ప చరిత్ర కలిగిన కుటుంబాలు కూడా. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారి తనయుడు, వారికి ఒక కుటుంబ నేపథ్యం ఉంది. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వారి కుటుంబానికి కూడా వివాదరహితులుగా ఒక మంచి పారిశ్రామికవేత్తగా ఆయనకి మంచి పేరుంది. దాదాపు తెలుగుదేశంలో ఉన్నాడు, గతంలో వైసీపీలో ఉన్నారు. ఆయన అందరితో బాగుంటాడు, ఆయన పెద్ద మనిషిగా ఆయనకి మంచి పేరు. ఇట్లాంటి 2 కుటుంబాల మధ్య ఇట్లాంటివి జరగడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఏంటంటే, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంతి గారి పైన చాలా అభ్యంతరకరమైన విషయం. ఆయన చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యమైనది కూడా కాదు. కేవలం సభ్య సమాజ రీత్యా అంగీకారయోగ్యం మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్సనల్గా ఇట్లాంటి వ్యాఖ్యలు ప్రోత్సహిస్తుందని నేను అనట్లేదు, కానీ వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం
ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు ఒక మంచి క్యాంపెయిన్లో ఉన్నారు. ఏంటి ఆ క్యాంపెయిన్? బాబు షూరిటీ మోసాల గ్యారెంటీ అనే పేరుతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు మన డిబేట్లో ఏం జరుగుండాలి కిషోర్ గారు? వాళ్ళ క్యాంపెయిన్ చర్చ జరుగుండాలి. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి చర్చ జరుగుండాలి. రేపు చిత్తూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులకు వస్తున్న చర్చ జరుగుండాలి. ఆ చర్చ పక్కకు పోయింది కదా. ఇప్పుడు ఎవరు తప్పు ఊరు తప్పు అని మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ చర్చ పక్కకు పోయింది కదా. ఇదేమైనా ప్రతిపక్షాన్ని పనికొచ్చే వ్యవహారం? కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఏమిరెడ్డి గారు, ప్రశాంత్ గారు మిగతా వాళ్ళిద్దరి మధ్య చాలా సందర్భాల్లో మాట కొంత అంగీకరించిన భాష చాలా జరిగినాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ నిన్న వ్యాఖ్యలు నేను భిన్నంగా చూసేది ఏంటంటే, మీకు సంబంధం లేని విషయం. ప్రశాంత్ గారి మీద వ్యక్తిగత ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఏమైనా చేసుకోండి, కానీ నిన్న చేసిన వ్యాఖ్యలు ఏంటి? తన భర్తని ఏదో చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, చాలా అభ్యంతరకర విషయం. వాళ్ళ భార్య భర్తలు ఒక సున్నితమైన అంశాన్ని డైరెక్ట్గా పేర్లు పెట్టి అంత సీనియర్ పొలిటీషియన్ అలా మాట్లాడచ్చా? అది అభ్యంతరకరం కదా. దీని వైసీపీ వాళ్ళు వెంటనే ఆయన కంట్రోల్ చేయాలి, ఇంకోసారి ఇట్లా చేయొద్దని. ఇది మంచి పద్ధతి కాదు, ఆ పార్టీకి కూడా గౌరవం కాదు. మహిళ కదా ఆమె, అట్లాంటి ఆమె పట్ల నీ భర్తను ఏదో చేసేస్తా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండన్నా, ఆయన మంచోడు, ఇది యథాలాపంగా చెప్పిన మాట కాదు, పరాకాష్ఠకి చేసిన వ్యాఖ్యలుగా నేను భావిస్తున్నాను. వైసీపీ ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు, ఖండించాలి. ఎందుకు ఖండించాలంటే మంచిది కాదని మాత్రమే కాదు, అధికార పార్టీ మీరు ఆయుధాలు ఇస్తున్నారు. ఈరోజు కేసులు పెడతారు, లేదా ఈరోజు జరగాల్సిన చర్చ అంతా పక్కకు పోతా ఉంది. ఇది స్వయంకృత అపరాధమే కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ నేను విన్నాను, ఆయన కూడా అభిప్రాయాలు మార్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఖండించండి, మధ్యలో మా రాయలసీమను తీసుకొచ్చి ఎందుకు లింక్ చేస్తారు? రాయలసీమ కల్చర్ అట్ట ఏం తెలుసు ఆయన నాకు తెలియదు, కానీ రాయలసీమ కల్చర్లో మహిళలపైన దాడులు చేయరండి. మా రాయలసీమ కల్చర్లో మహిళల్ని ఫ్యాక్షన్లో ఒకరొకరు కొట్టుకున్నా, చంపుకున్నా ఇంట్లో ఆడవాళ్ళు జోలికి పోరు. రాయలసీమలో కల్చర్ అది తెలుసో తెలియదు ఆయనకి. అదేవిధంగా ఎక్కడైతే వాడలేదు సార్, మీరు అది ఒకసారి రాయలసీమ ఫ్యాక్షన్ ని నెల్లూరులో ఏంటి? రాయలసీమ ఫ్యాక్షనిజం అన్నా నేను, అంతేగాని కల్చర్ అనేది కాదు. ఇది ఫ్యాక్షనిజం కూడా కాదు. రాదు, వ్యక్తిగతంగా కల్చర్ అనేది నేను ఎక్కడ మాట్లాడలేదని చెప్తున్నాను మీకు. ఇది అసలు అంగీకరించినటువంటి, ఇది ఎక్కడ జరగదు. ఒక మహిళను ఆయన అవమానించడం, వాళ్ళు చీలు కొట్టడం ఎక్కడ జరుగుతుంది? ప్రపంచంలో ఎక్కడ జరగదు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, లెక్కలు తీయండి. తక్కువ నేర ప్రవృత్తి రాయలసీమలో ఉంది ఈ రోజు కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. అంటే ఏదో సినిమాల్లో 4 సినిమాలు బాంబులు వేసేసి అదే రాయలసీమ అని చెప్పదు. ఇది ఫస్ట్ పాయింట్. నేను ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంతి గారు, ప్రభాకర్ రెడ్డి గారు వివాదరహితులు. రెండోది అందరితో బాగుండేవాళ్ళు. వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి రావడం ఖచ్చితంగా. ఇప్పుడు నేను దాడిని సమర్థించలేము, ఎవరు దాన్ని అంగీకరించరు, కానీ పోయింది ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంతి గారిని అభిమానించే వాళ్ళు పోయిండొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా నీ భర్తను చంపేస్తా ఉందనే తరహా వ్యాఖ్యలు మీకెందుకు ఆ పంచాయతీ? అది కరెక్ట్ కాదు కదా బహిరంగ మాట్లాడడం ఒక సీనియర్ పొలిటీషియన్ గా. ఖచ్చితంగా వాళ్ళు అట్టయినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఇలా యాడికి దారితీస్తా ఉంది. ఇప్పుడు జరగాల్సిన చర్చ ఏంటి? రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీదకి వస్తున్నారు. ఇట్లాంటి చర్చ జరగాల్సిన డైవర్ట్ అవుతుంది కదా, మీరు డైవర్ట్ చేసుకుంటారు. అధికార పార్టీ సహజంగా డైవర్ట్ రాజకీయాలు, ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ అధికారం ఉన్నా ప్రతిపక్షాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. మీరు అవకాశం ఇచ్చారు. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా జరగాల్సిన చర్చను పక్కకు పోయింది. వేమిరెడ్డి ప్రశాంతి గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గొడవలు పోయేవాళ్ళు కాదు, వాళ్ళు అందరితో బాగుండేవాళ్ళు. వాళ్ళు కూడా పోయే పరిస్థితి తీసుకురావడం ఏంటి? ఖచ్చితంగా దీన్ని అటు ముగింపు పలకాలి. ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన చట్టపరమైన చర్యలు వాళ్ళు తీసుకోవాలి. ప్రశాంత్ గారు కూడా చట్టపరంగా వెళ్ళాలి తప్ప వాళ్ళు ఎవరో వెళ్ళారు వాళ్ళు దాన్ని సమర్థిస్తారని నేను అనుకోను. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని దీనికి ఒక ముగింపు పలకండి. కానీ పురుషోత్తం గారు ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, పరుష పదజాలం వాడుతున్నారు, మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత కుటుంబ విషయాల్లోకి వెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా టీడీపీ అయినా లేకపోతే వైసీపీ అయినా, ముఖ్యంగా వైసీపీ విషయంలో మనం చాలా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కొడాలి నాని కానీ లేకపోతే పేరు నాని కానీ అంబటి కానీ రోజా కానీ వీళ్ళ మాట్లాడే మాటల మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇవి ఎలా చూడాలి? తమ స్థాయిలో ముందు వెనక చర్చ తప్ప అన్ని రాజకీయ పార్టీల్లో ప్రముఖులుగా ఉండేవాళ్ళు ఈ స్థాయికి వెళ్తున్నారు. దీనికి 2 కారణాలు. ఒకటి చీప్ టాక్టిక్స్ అంటారు, అంటే భాష మీద అవగాహన లేకపోవడం. పసందైన భాషతో, అద్భుతమైన భాషతో చాలా అద్భుతంగా విమర్శలు చేయొచ్చండి. భాష పైన జ్ఞానం, నోటి శుద్ధి ఉంటే బ్రహ్మాండంగా ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టచ్చు. తన రాజకీయ ప్రత్యర్థిని ముప్పు తిప్పలు. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు ఏ బూతులు మాట్లాడినారు? అధికారంలో ఉండే వాళ్ళని ఫుట్బాల్ ఆడుకున్నారు కదా అసెంబ్లీలో.
ఎంత బాగా మాట్లాడుకుని ఎన్ని విమర్శలు చేసినారు, చాలా పరుష పదజాలం ఆడారు. పరుష పదజాలం అంటే బూతులు కాదు, ప్రతిపక్షం సమాధానం చెప్పుకోలేని పద్ధతిలో మాట్లాడినారు. వీళ్ళకి భాష పైన అవగాహన ఉండదు, చీప్ టాక్టిక్స్, ప్రత్యర్థిని గట్టిగా తిడితే అదొక ఆనందం, కొన్ని సందర్భాల్లో వ్యూస్ కోసరం న్యూసెన్స్ క్రియేట్ చేసే మాటలు తప్ప ఇంకోటి కాదు. ఇది ప్రధాన రాజకీయ పార్టీలు రెండు. నేను ఖచ్చితంగా చెప్పాను, ఈరోజు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు చెప్పిన కొడాల నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొన్ని విమర్శలు కొన్ని మాటలు మాట్లాడారు. ఏమైంది? అది అధికార పార్టీకి నష్టం జరిగింది కదా. ఎందుకు రెండో కోణంగా నేను చూస్తాను. పవర్లో ఉండే వాళ్ళు మాట్లాడే అభ్యంతరకర భాషకి, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు మాట్లాడే అభ్యంతర భాషకి ప్రజలు వ్యత్యాసం కూడా చూస్తారు. ఇప్పుడు కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు కొన్ని వీళ్ళు కూడా మాట్లాడారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, హోంమంత్రి పైన స్పీకర్ గా ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కూడా అంగీకారం కాదు. కానీ ప్రజలు ఎట్లా చూశారు? పవర్ లో ఉండే వాళ్ళకి మరింత రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. మీకు పవర్ ఉంది కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి మరింత బాధ్యతగా ఉండమని. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడాల నాని గారు కావచ్చు, ఇంకోరు చేసిన వ్యాఖ్యలు తాత్కాలికంగా ఆ పార్టీ కార్యకర్తలకు ఆనందాన్ని ఇచ్చిండొచ్చు. కానీ చివరి అల్టిమేట్ గా దాని వల్ల కూడా మీరు ఆ రోజు వాళ్ళు నష్టపోయారు. దాని చూసి తెలుగుదేశం కూడా నేర్చుకోవాలి. అట్లాంటి వ్యాఖ్యలు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు నష్టపోయినారు. మనం చేయకుండా ఉండాలి, మన వాళ్ళు ఎవరైనా చేస్తే దాన్ని కంట్రోల్ చేయాలని వీళ్ళు అనుకోవాలి. కాబట్టి అది అభ్యంతరకర వ్యాఖ్యలు, తాత్కాలిక ప్రయోజనాలు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వ్యూస్ వస్తాయి. దురదృష్టవశాత్తు ఒక మీడియా ఛానల్లో కూర్చొని నేను ఇట్లా మాట్లాడకూడదు, కానీ కొన్ని మీడియా ఛానళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. కొన్ని మీడియా ఛానళ్ళు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత అభ్యంతరకర భాష మాట్లాడే వాళ్ళని చర్చలు పిలవకూడదు. అసలు డిబేట్లకే పిలిచి వాళ్ళతో బూతులు మాట్లాడించి దాన్ని యూట్యూబ్ లో పెట్టుకొని వ్యాపారం చేసుకునే కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా తయారైనాయి. అంటే అందరూ ఎవరికి వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయకపోతే పద్ధతిగా మాట్లాడే వాళ్ళు ఇంకా రాజకీయాలు చేయలేమా? ఇప్పుడు డిబేట్కి రావాలంటే కొన్ని సందర్భాలు ఎవరు వస్తున్నారని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవడేం మాట్లాడుతాడో తెలియదు. కాబట్టి బూతులు మాట్లాడే వాళ్ళ వల్ల ఆ బూతులు మాట్లాడే పార్టీకే నష్టమని చాలాసార్లు రుజువు అయింది, మళ్ళీ రుజువు అవుతుంది. రైట్. పురుషోత్తం గారు, ముఖ్యంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ కూడా వేమిరెడ్డిని జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. 2 సార్లు ఆయన చంపడానికి సిట్టింగులు జరిగినాయని కూడా అంటున్నారు. ఇది ఈ మాట ఎంతవరకు కరెక్ట్? నిజంగా సిట్టింగులు జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఉండాలి. ఈ విధమైన వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా? నిస్సందేహంగా చాలా అభ్యంతరం. భార్య కదా ఆయన ఆపాదించింది, భార్య చేస్తా ఉందని అర్థం వచ్చేది. నేరుగా పేరు చెప్పలేదు కానీ భార్య అనే పేరు ప్రస్తావిస్తూ 2 సిట్టింగ్లు అనే పదం వాడాడు. నిజానికి అదే అన్నాను, భార్య భర్త అనేది ఎవరికైనా హర్ట్ అవుతారు కదా. భార్య అయిన భర్తని ఏదో చేయడానికి ప్రయత్నిస్తానని మాట్లాడడం అనేది అర్థం వచ్చేది హర్ట్ అవుతారు ఎవరైనా, మహిళ కదా. కానీ చాలా అభ్యంతరకరం. రెండో అంశం, మీకు అంతగా ప్రభాకర్ రెడ్డి మీద అభిమానం ఫోన్లో చేసి చెప్పండి అంటున్నా. ఇప్పుడు ఈ విషయాలు ఆడ పబ్లిక్ గా చెప్పాల్సింది. అవును, ఆయన చాలా మంచివాడు, చాలా గ్రేట్. అవసరమైతే నేనే ఒక కని పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని, ఇలాంటి వ్యాఖ్యలు మీకు అనవసరం అంటున్నా. ఆయన చేసుకుంటాడు, ఆయన తిప్పలు ఆయన పడతారు పర్సనల్ లైఫ్ లో. మీరు ఏమంటారంటే ఆయన అభిమానం కోరేవాడైతే అలాంటి సమాచారం అంటే ఫోన్ చేసి చెప్పండి, మీకు ఇట్లాంటి థ్రెట్ ఉందన్న చూసుకోండి అని చెప్పండి. ఆయన చేసుకుంటాడు కదా. నిజంగా శ్రేయస్సు కోరేవాడు. మీకు ఎందుకు అంటున్నాను, వాళ్ళు ఏరే పార్టీ వాళ్ళు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయినారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ సంసార జీవితంలో జరిగే పరిణామాలతో మీకేం పని? ఒకరి సమాచారం ఉంది బాగున్నప్పుడు ఫోన్ చేసి చెప్పండి ఆయనకి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జరుగుతుందంటే ఆయన సరిదిద్దుకుంటాడు. అది పరిస్థితి. పబ్లిక్ మీటింగ్ పెట్టి మాట్లాడేది. నిజానికి శ్రీనివాస్ రెడ్డి గారి నుంచి అట్లా, ప్రసన్న కుమార్ రెడ్డి నుంచి అట్లా మాటలు మనం ఊహించుకోలేము. అది ఆయనకి మంచిది కాదు. వైసీపీ కూడా దీన్ని ఎక్కడోసారి కంట్రోల్ చేసి ముగించేవాళ్ళు. దీని ఇంకా రెడ్ బుక్ ఒకే రాష్ట్రంలో కొన్ని అభ్యంతరకర విషయాలు జరుగుతున్నాయి, దీన్ని నేను లింకే చేయను. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం మీద వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలను నేనేం తప్పట్ను. బట్ ఈ ఘటన దాంతో రెడ్ బుక్ తో ఇంకో దాంతో లింక్ చేయాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకో. రైట్. కిషోర్ గారు, ముఖ్యంగా నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలను అయితే మనతో డిబేట్లో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఖండిస్తున్నారు. అలాగే దాడిని కూడా ఖండిస్తున్నారని, ముఖ్యంగా దాడి విషయంలో వాస్తవాలు బయటకు రావాలని కూడా అని అంటున్నారు. ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా కూడా ఒక వ్యక్తిగతంగా జరుగుతున్న పరిణామాలతోనే ఈ వ్యాఖ్యలు వచ్చాయి అని చెప్తున్నారు. ఖచ్చితంగా దాడిని వాళ్లే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా ఖండిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు అనేది 100% తీసుకుంటారు. దాని గురించి కూడా పోలీస్ శాఖ కూడా దీన్ని సమర్పించడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీని రిజల్ట్ అనేది మనకి చాలా అత్యంత తొందరలోనే వాళ్ళు బయటపడతారు. అంతేకాకుండా ఇందాక శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నోటుకొచ్చిన మాట్లాడుతారంట. సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఎలాంటి మాటలు మాట్లాడారు మీరు చూసారు లేదు? మీరు కేవలం సాక్షి మీడియాని చూస్తారనుకుంటా, మీరు మిగతా మీడియాలు చూడట్లేదు అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే రోజా మాట్లాడుతూ
మాట్లాడిన మాటలు, ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి మాటలు, కొడాలి నాని మాటలు, లేదా వల్లభనేని వంశీ మాటలు, అనిల్ యాదవ్ మాట్లాడిన మాటలు, అంబటి రాంబాబు, ఇలా ప్రతి ఒక్కడు ఎవరు ఎక్కువ బూతులు తిడితే వాళ్ళకి అత్యంత మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి మీ దాంట్లో ఒక రాజ్యాంగంగా రాసుకున్న పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఈ రోజున మీరు ఇక ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కేవలం శుద్ధపూసలాగా మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు వలిచినట్టని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఈ రోజున మీరు మోసాలు గ్యారంటీ ఇవన్నీ కూడా అంటున్నారు. ప్రజలు ఎక్కడ కూడా సహకరించట్లేదు. నేను కొన్ని ఏరియాలు చూశాను. అమరావతిలో కూడా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అతనికి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఒక బైక్ మీద ఒక మైక్ పెట్టుకొని మీకు అప్పుడు పుల్లింగ్లో ఇది ఇచ్చారు, మీరు ఆ పుల్లింగ్ ల్యాండ్లు ఇవ్వద్దు, మిమ్మల్ని ఇది చేస్తారు అది చేస్తారు అంటే ఈ విధంగా అసత్య ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లి వాళ్ళు భయభ్రాంతుల కింద చేద్దామన్నా ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలాంటి రాజకీయాలు చేస్తారు సార్? ఎప్పుడో బీసీ నాటి ఏసీబీసీ నాటి రాజకీయాలు మీరు ఇంకా ప్రవేశపెడుతున్నారంటే జనాలు అనేవాళ్ళు మీ మీద ఒక నమ్మకాన్ని కోల్పోయారు. ఆ నమ్మకాన్ని మీరు ఎలా తెచ్చుకోవాలని మీరు ప్రయత్నించాలి. ఓకే, మనం జనాల్లో ఏ విధంగా మనం తప్పులు చేసాం, ఎక్కడ వైఎస్ఆర్సీపీ అనేది డౌన్ఫాల్ అయింది, మనం దాని పరంగా వెళ్ళాలి. ఇంకా మీరు అదే రాజకీయాన్ని, అదే రౌడీయుజాన్ని, అదే మాటల ధోరణిని, ఇదే బూతులు తిట్టడాన్ని, ఇదే జనాలని అభ్యంతరకరంగా చేయడాన్ని ఇంకా మీరు ఎన్నాళ్ళు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ రాజకీయాలని మనం మార్చుకోవాలి. ఎవరైతే మీకు ఇస్తున్నారో స్ట్రాటజీ ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని సజ్జల గారి ఒక సూక్తులు ఆ విధంగానే మార్చుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఎప్పుడు ఎంకరేజ్ చేయము. ఖచ్చితంగా దాని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దాము, సంక్షేమ పరంగా ముందుకు తీసుకెళ్దాం అన్నది ఏకైక ధ్యేయంతోనే ముందుకు వెళ్తుంది సార్. మేము ఎక్కడ కూడా బూతులు అనేది చంద్రబాబు నాయుడు ఎక్కడ చేయరు. కావాలంటే మీరు ఎగ్జాంపుల్ కింద చేయాలంటే ఒక 2 నెలల ముందు ఒక సామాన్య కార్యకర్త, ఒక ఐటీడీపీలో ఒక చిన్న పోస్ట్ ఉన్నవాడు ఒక పొరపాటుగా నోరు జారడని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ మీరు ఎన్ని బూతులు మాట్లాడారు అన్నది మన కళ్ళకి కట్టినట్టు ఈరోజు యూట్యూబ్లో కొట్టినా సరే మీరు తెలుసుకోవచ్చు. మీరు ఇంకా మసిపూసి మారేడుకాయ చేద్దామని చెప్పేసి ఇంకా మీరు దాచుకుందామంటే దాగదు. మీరు ఎంత దాచుకుందామంటే అంత జనాల్లోకి బయట ఎలివేట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీ. కిషోర్ గారు, మీరు చెప్తున్నారు ముఖ్యంగా వైసీపీ చాలా వల్గర్గా మాట్లాడుతుందని చెప్తున్నారు. టీడీపీలో కూడా ఉన్నారు. గతంలో బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు ఉదాహరణగా కూడా చూపించారు. మరి అలాంటి వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదు కదా. అలాగే రోజాని బండారు సత్యానందరావు గారు, ఆయన సత్యనారాయణ గారు చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు రీసెంట్గా సార్, ఇప్పుడు సినిమా వాళ్ళ ప్రోగ్రామ్స్ మన రాజకీయాలకి మనం పెట్టకూడదు ఒకటి. ఇంకోటి బాలకృష్ణ గారు మాట్లాడారు అన్నారు. అలాగే రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక మాట మాట్లాడారు. తర్వాత కూడా చెప్పారు, నేను కెమెరా ఉందనుకోలేదు, ఏదో ఫ్రెండ్లీతో జాయిలీగా మాట్లాడుకున్న మాటలు నేను ఆ విధంగా చేశానని చెప్పేసి ఆయన కూడా దాన్ని ఇంకెప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడని చెప్పారు. అలా ఇప్పుడు ఇంతకుముందు మన శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకోళ్ళు కానీ ఇది యాక్చువల్లీ జనాలకి మేము చెప్పాలనుకోవట్లేదు. కానీ ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీ మధ్యలో జరిగే డిస్ప్యూట్ని నార్మల్గా మాట్లాడాలి, మీడియా ముందు మాట్లాడుకోకూడదని చెప్పేసి అది కూడా చెప్పారు వాళ్ళే. అదే విధంగా జరిగిన ధోరణి తప్పితే అదే ఎవరిని ఒక ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, ఒక మహిళల్ని కేవలం మహిళలను మాత్రం ఉద్దేశించి మాట్లాడిన వ్యక్తి కాదు. ఒక ఫ్రెండ్లీగా ఆయన మాట్లాడుకున్న మాటలు చెప్పింది. దాన్ని ఎంతసేపు కూడా ఏంటంటే నక్కతోక పెట్టుకుని మనం సముద్రాన్ని ఈదినట్టుగా ఎంతసేపు కూడా అదే పట్టుకుని మీరు మాట్లాడడం అంటే మీ దగ్గర విషయం లేనప్పుడు అదే మాట్లాడతారు. ఖచ్చితంగా మీరు నిజంగా జనాల కోసం మీరు పనిచేయాలనుకున్నా, ప్రజల కోసం మీరు ఏదన్నా త్యాగం చేయాలనుకున్నా ముందు మీరు అసెంబ్లీకి రండి. మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మీరు జనాల ముందు ప్రవేశపెట్టండి. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి, ప్రతి ఒక్కదాను పాయింట్అవుట్ చేయండి. అంతేగాని ప్రతిసారి కూడా మీరు ఇలాగ మహిళల్ని కించపరిచే విధంగా ఇది చేసుకుంటే ఇంకా మీరు జనాల్లో డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ముందు ఇంకా చూస్తారు మీరు. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో కానీ లేకపోతే ప్రశాంత్ రెడ్డి విషయంలో కానీ ఏ నిరాధారమైన ఆరోపణలు, ఏ ఆరోపణలు ఆధారం లేకుండా చేశారు? ముఖ్యంగా వేమిరెడ్డి గురించి హత్య జరగబోతుంది అనేది 2 సిట్టింగ్లే అనే ఇలాంటి మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ ఎలాంటి ఆధారం లేకుండా ఎలా చేస్తారు, అది కూడా పార్టీ మీటింగుల్లో? అది నేను చాలా స్పష్టంగా ముందుగానే చెప్పాను. పురుషోత్తమ రెడ్డి గారు అన్న మాటలతో కూడా నేను ఏకీభవిస్తా ఉన్నాను. నేనేమంటున్నానంటే వాళ్ళ మధ్య ఏదైనా సరే ఆ కుటుంబాల మధ్య గొడవలు ఉంటే వాళ్ళు 4 గోడల మధ్య వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఆయన కార్యకర్తల మధ్య అనడం అనేది చాలా తప్పు. నిజంగా మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని అత్యంత ఉత్సాహంగా ఉదయం నుంచి జరుపుకుంటా ఉన్నాం. కానీ దానికి ఈ రోజున ఒక డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఇది డిస్టర్బెన్స్ గానే నేను భావిస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దగ్గర నీతులు నేర్చుకునేటటువంటి స్థాయిలో మాత్రం వైఎస్ఆర్సీపీ లేదండి. వైఎస్ఆర్సీపీ గుంటూరులో రైతుల పరామర్శ కోసం వస్తే టీడీపీ వాళ్ళు తప్పుపడతారు. మరి ఇక్కడ పొదిలిలో రైతుల కోసం వస్తే
పొగాకు రైతుల కోసం వస్తే టీడీపీ వాళ్ళు తప్పుపడతారు. రేపు మామిడి రైతుల కోసం వస్తా ఉంటే అక్కడేంటి 2.5 ఇస్తున్నారు కేజీకి. మరి కలెక్టర్ గారు ఒప్పుకున్నారు 8 రూపాయలకి నేను ఇప్పిస్తాను, నాది బాధ్యత అని. ఆ సిండికేట్ని కంట్రోల్ చేయలేనటువంటి ఆ సిండికేట్ ఉంది ఇప్పుడు. ఆ సిండికేట్ 8 రూపాయలు కాదు 12 రూపాయలు కావాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తా ఉంటే ఆ సిండికేట్ ఆ 2.5 ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదంటే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పాత చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం చెప్పాలంటే, నాది బాధ్యత, నేను ఇప్పిస్తాను, మీ 8 రూపాయలు కానీ 12 రూపాయలు కానీ ఇప్పిస్తానని రైతులకు హామీ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఇవ్వకుండా 4 రూపాయలు వచ్చేటట్టుగా నేను చూస్తాను, అది కూడా 4 రూపాయలంట కొంతకాలం గడిచిన తర్వాత అమౌంట్ చేస్తారంట. ఇప్పుడు తల్లికి వందనం 3,500 కూడా వేసిన వాళ్ళు ఉన్నారండి. తల్లికి వందనం బ్యాంకుల్లో పోయి చెక్ చేసుకుందామని పోతే 13,000 అని పోతే 3,500 ఒకళ్ళకి వస్తుంది, 5,500 వస్తుంది, 6,000 ఒకళ్ళకి వస్తుంది, 7,000 ఒకళ్ళకి వస్తుంది. ఫుల్ అమౌంట్స్ 13,000కి 13,000 పడ్డ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. రైట్. వీళ్ళేదో ఇచ్చేసామని చెప్పేసి అడుక్కుంటే కరెక్ట్ కాదు. ఇలాంటి సమస్యల్ని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లడంలో మాకు ఇలాంటి అడ్డంకులు ఇలాంటివి అనేవి ఖచ్చితంగా. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్తున్న సమస్యలన్నీ కూడా మీరు ప్రతిపక్షంగా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒక చర్చను అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది లేకుండా రాజకీయ పార్టీలని ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు బూతులకి శాసనసభ సాక్షిగా మొట్టమొదట బోండా బొమ్మ ఏం మాట్లాడారు సార్? ఈయన ఏదో కిషోర్ కుమార్ గారు పాపం వారు అమాయకంగా ఏదో చెప్తా ఉన్నారు. ఏమన్నాడు సార్? నా కొడకల్లారా అన్నాడు శాసనసభ సాక్షిగా. పాతరేస్తా నాని ఆయన్ని చాలా బండబూతులు మాట్లాడుతుంటే మైకు లేకుండా బండబూతులు మాట్లాడుతుంటే కౌంటర్ ఇచ్చారు. అసలు ఎంత నీచమైన భాష ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రవేశపెట్టింది ముందు తెలుగుదేశం పార్టీ, దాని తర్వాత జనసేన పార్టీ. దాంట్లో సీనియారిటీ ఏదన్నా అవార్డులు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే అవార్డులు ఇవ్వాల్సింది ముందు తెలుగుదేశం పార్టీకి, తర్వాత జనసేన పార్టీకి ఇవ్వాలి. అంటే వైసీపీ అసలు ఏం బూతులు మాట్లాడలేదంటారా? మొన్న అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం ఉంది కదా. ముఖ్యంగా మీరు చేశారనుకుంటున్నారు, కానీ ఈ రాజకీయ పార్టీ నాయకులైతే వీళ్ళని కట్టడి చేయడంలో విఫలమయ్యారేమో అనిపిస్తుంది సార్. రాజకీయ నాయకులే కాదు, ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాం సార్. ఇప్పుడు మీరు మనం మిగతా డిబేట్ లో ఉన్నటువంటి ఇద్దరు మొత్తం 4 ఉన్నాం సార్. ఎక్కడైనా ఒకరి మీద ఒకరు మనం మాట్లాడుకోవడం జరిగిందా? జరగలేదు. అది కనీస సంస్కారం అనేది ఉండాలి రాజకీయాల్లో అనేది అందరూ కూడా పాటించి తీరాల. దానివల్ల డ్యామేజ్ జరిగిద్దంటే జరిగిద్ది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో అనుకుంటున్నారు, కానీ ఇది మహిళలని మేమేదో ఉద్ధరిస్తున్నామని. ఈ రాష్ట్రంలో మహిళలకి జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అత్యాచార నేరాలు జరిగినాయి, ఎన్నింటి మీద చర్యలు తీసుకున్నారు. అనంతపురంలో 14 ఏళ్ల బాలికని 9th క్లాస్ చదివేటటువంటి అమ్మాయికి తండ్రి అయ్యేటటువంటి అమ్మాయి తల్లి కాబోతున్నటువంటి పరిస్థితికి 14 మంది దుర్మార్గులు కారణమైతే వాళ్ళ మీద చర్య తీసుకోలేని అచేతనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మహిళల గురించి మాట్లాడుతుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుందండి. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అదే అంటున్నాను, మీరు చెప్పినట్టు ఈ సమస్యల మీద మీరు అందరూ మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ అలా అని చెప్పి వాళ్ళు మాట్లాడితే హాస్యాస్పదంగా అని చెప్తున్నారు. మరి మీ నాయకులే మాట్లాడుతున్నారు కదా, దీన్ని కట్టడి చేసేవాళ్ళు ఎవరు? మరి ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పని మీరు కూడా చెప్తున్నారు. మరి వైసీపీ పార్టీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని సస్పెండ్ చేస్తుందా? ఇది కరెక్ట్ కాదని సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే, ఏ మహిళ మీద అయినా సరే, ఎవరి మీద అయినా సరే ఒక్క అనుచిత వ్యాఖ్య చేసినట్లుగా ఒక సందర్భం చూపించండి సార్. అదే జగన్మోహన్ రెడ్డి చేశాడని మేము కూడా ఆరోపించట్లేదు, కానీ పార్టీలో ఇలా జరుగుతుంది, కొంతమంది నాయకులు హద్దులు దాటి మాట్లాడుతున్నారు, అలాంటి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అదే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన తీసుకునే అవకాశం ఉందా? విజయ్ గారు, హద్దులు దాటి మాట్లాడేటటువంటి సందర్భాలు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చేశారు. జగన్ నిన్ను చంపేస్తే ఎవరికి చెప్పుకుంటావు, దిక్కేంటి అని అడిగారు సార్. వీడియోలు ఉన్నాయి అవి.
ఆకాశంలో అదే తిరుగుతున్నావు, ఆకాశంలో నువ్వు రైట్, అక్కడి నుంచి రైట్. అటు నుంచి పోవాలన్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు. అది మనం ఇటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, వైఎస్ఆర్సీపీ ఇటువంటి వాళ్ళు ఈ విధంగా ఏ దుర్మార్గమైనటువంటి విధంగా రైట్, వ్యాఖ్యలు రైట్, మాట్లాడుతున్నారు? ఒక నిమిషం. ఇంకా జనాలు ఏ వాళ్ళని విధంగా బట్టి రైట్, వీళ్ళు రైట్. కూడా వస్తారు. రైట్. వాళ్ళు ముందు మారాలి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, రైట్ 45 ఏళ్ల చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీ. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, 13-14 ఏళ్ల చరిత్ర ఉంది వైఎస్ఆర్సీపీ. రైట్. పురుషోత్తం రెడ్డి గారు ఎలా చూడాలి? ముఖ్యంగా టీడీపీ అంటుంది వైసీపీయే చాలా దారుణంగా మాట్లాడుతుంది, వైసీపీ కల్చర్ అదని టీడీపీ అంటుంటే అసలు టీడీపీయే మొదలుపెట్టిందని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. ఎలా చూడాలి? ఒక పార్టీ మీద ఒక పార్టీకి మించి ఒకరి మించి ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఈ ఈ ఈ బూతుల పంచాంగాన్ని ఆపేవాళ్ళు లేరు అనే వాదన ఉంది. కిషోర్ గారు, బేసిక్గా రెండు పార్టీలు ఏ పార్టీ మంచి విధానం తీసుకొచ్చింది, ఏ పార్టీ చెడ్డ విధానం తీసుకొచ్చింది, ఏ పార్టీ విధానం ఈ రాష్ట్రానికి ముందు వెనక అనే దానిపైన ఎంత పరిశోధన చేసినా పద్ధతిగా ఉంటుంది. ఎవడు బూతులు ముదురు మాట్లాడినాడు, ఎవడు బూతులు ఎక్కువ మాట్లాడిన పరిశోధన చేయడం దరిద్రం. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము తెలుగుదేశం పార్టీ నుంచి నేర్చుకోదలుచుకోలేదు. నేను కూడా ఏమంటాను, నేర్చుకోవద్దని అంటున్నాను. నేర్చుకోవద్దంటూ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడట్లేదు, కానీ వాళ్ళు బూతు మాట్లాడలేదా అనడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మేము కూడా మాట్లాడతామనా, లేదా వాళ్ళు బూతు మాట్లాడినారు కాబట్టి మేము కూడా బూతు మాట్లాడతామనా? బూతులు మాట్లాడే వాళ్ళకి పరిష్కారం తిరిగి బూతు మాట్లాడడం కాదు. బూతులు అభ్యంతరకర భాష మాట్లాడే వాళ్ళకి మందు ఏంటంటే, మనం సంస్కారవంతమైన భాషతో సమాధానం చెప్పడం. సమాజం నిర్ణయిస్తుంది. ఇప్పుడు అభ్యంతరకర భాష ఒక టీవీ డిబేట్లో ఒక ఆయన మాట్లాడాడు అనుకోండి, మనం అంతకన్నా బెటర్ అభ్యంతర మార్గం మాట్లాడడం ద్వారా యూట్యూబ్లో లైవ్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, కానీ సమాజంలో పాపరైపోతారు. మనం సమాజంలో గౌరవం పొందాలన్నా అలాంటి అభ్యంతరకర భాష మాట్లాడే వాళ్ళు ఆగిపోవాలంటే, అభ్యంతరకరంగా మాట్లాడిన వాడికి సంస్కారవంతమైన భాషలో సమాధానం చెప్తే సమాజం ముందు వాళ్ళు ఐసోలేట్ అవుతారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి నేర్చుకోమని నేను శ్రీనివాసరెడ్డి గారికి చెప్పట్లా. రాజశేఖర రెడ్డి గారు చూసి నేర్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఎంత పెద్ద పెద్ద విమర్శలు చేశాడు అసెంబ్లీలో, ఎక్కడా అభ్యంతరకర భాష కనపడదు కదా. చాలా హుందాగా పరుష పదజాలంతో కూడుకున్న తీవ్రమైన విమర్శలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు, కానీ ఎక్కడ ఆయన వెనక్కి దిగాల్సిన అవసరం లేదు. ఆయన చూసే నేర్చుకోండి. అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి రికార్డు అంతెందుకు, జగన్ గారిని చూసి ఫాలో కాండి. కాకపోతే జగన్ గారికి ఇంకో బాధ్యత కూడా ఉంది. ఆయన చూసి అందరూ ఫాలో కావాలి, వాళ్ళ పార్టీ వాళ్ళు. ఆయనలాగా కింద వాళ్ళు కూడా మాట్లాడే విధంగా ఆయన చూసుకోవాలి. రెండు ఉన్నాయి. జగన్ గారు నాకు తెలిసి ఎక్కడ అభ్యంతరకర భాష మాట్లాడు, ఆయనలాగానే తన కింద వాళ్ళు మాట్లాడేట్టుగా చూసుకోవాలి. ఆయన ఎవరైనా అదుపు తప్పితే ఇంకోసారి మాట్లాడకుండా కంట్రోల్ కూడా చేయాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, జనరల్గా ఏ అధికార పార్టీ అయినా ప్రతిపక్షం ఒక కీలకమైన అంశం ప్రవేశపెట్టినప్పుడు, ఏ అధికార పార్టీ, నాట్ ఓన్లీ తెలుగుదేశం అని కాదు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. మామూలుగా ప్రతిపక్షం ఇవ్వకూడదు, వీళ్ళు ఇచ్చారు ఈరోజు, కాబట్టి అది మంచిది కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ జాగ్రత్త తీసుకొని పద్ధతిగా ఉంటే వారికి మంచిది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మంచి భాషతో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీ శ్రేయస్సు గోరే ఒక మాట చెప్పాడు, ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అధికార ప్రతినిధులకి మీ మీడియాతో మాట్లాడడానికి ఫస్ట్ శిక్షణ తరగతులు పెట్టండి అని చెప్పినాడు. ఎంత అద్భుతమైన భాషతో మనం విమర్శించవచ్చు అని. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం అది నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా అది నేర్చుకోవాలనేది మొదటి పాయింట్. అట్లా కిషోర్ గారు ఒక మాట అన్నారు, అది యాక్సెప్టబులే, కాకపోతే అది కొంచెం ఏమంటారు దాన్ని, కొంచెం కవర్ చేసే ప్రయత్నం చేశారు. భారతి గారి పైన చేసిన వ్యాఖ్యల కోసం అనుకుంటాను. మా చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ కార్యకర్త వ్యాఖ్యలు చేస్తే ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేసి ఆయన పైన చర్య తీసుకొని జైలుకి గడ పంపించారు. అది ఇది కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి. ఆయన అతని వ్యక్తి మొన్నే కాదు, దాని తెలిసి నాకు 1 year నుంచి అదే చెప్తున్నాడు. అతను 1 year నుంచి అందరినీ అట్లా చెప్తున్నాడు. భారతి గారి పైన 100 సార్లు విమర్శ చేశాడు. కానీ సమాజం అసహించుకునే దశకు ఒక రోజు వచ్చింది, అప్పుడు తెలుగుదేశం యాక్షన్ తీసుకుంది. కానీ అదే వ్యక్తి పైన ఆ వ్యక్తి వీడియో ఉంది, అతని గురించి చర్చించాల్సిన పెద్ద పర్సనాలిటీ కాదు, దురదృష్టం చర్చించాల్సి వస్తుంది. వైసీపీ మళ్ళీ కానీ 25లో అధికారంలోకి వస్తే, మొన్న 24లో అధికారంలోకి వస్తే మొదటి చంపేది నన్నే అన్నాడు అతను. అంటే అంతకుముందు ఏమేమి వ్యాఖ్యలు చేస్తుంటే ఊహించుకోండి. కాబట్టి అతను చాలా రోజుల నుంచి చేస్తా ఉన్నాడు. బట్ ఈ రోజు సమాజమే అసహించుకునే పరిస్థితికి వచ్చి యాక్షన్ తీసుకోవడం నేను సమర్థిస్తున్నాను, అరెస్ట్ చేయడానికి సమర్థిస్తున్నాను. కానీ అది మా కల్చరు అని గత 1 year ముందు ఆయన మీద యాక్షన్ తీసుకోని ఉంటే అది కరెక్ట్. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి వాళ్ళని యాక్షన్ తీసుకోవడం స్వాగతం, బట్ తీసుకోవాల్సిన సమయంలో తీసుకుంటే ఇంకొంచెం హుందాగా ఉండేది, దాన్ని మాట్లాడేదానికి బాగుండేది. కాబట్టి 2 పార్టీలు అసభ్య పదజాలాలతో మాట్లాడుకుంటే వ్యూస్, న్యూసెన్స్, కేరింతలు తప్ప దమ్మిడికి పనికిరాదు. ఎంత ఎక్కువ దీన్ని ఎంకరేజ్ చేస్తారో ఆ పార్టీ అంత త్వరగా పతనం అవుతుంది అనేదాన్ని 2 పార్టీలు ఎవరు తప్పు ఎవరు ఒప్పు నేను చెప్పదలుచుకోలేదు. ఈ పాయింట్లో వైసీపీది కరెక్ట్ కాదంటున్నాను వేమిరెడ్డి ప్రశాంత్ గారి విషయంలో. అదర్ దెన్ ఎవరు తప్పు ఎవరు ఒప్పు నేను చర్చ పెట్టదలుచుకోలేదు, కానీ ఇది సరైన సమయం కూడా కాదు.
బట్ ఇద్దరు పద్ధతిగా ఉంటేనే బెటర్. ఈ రెండు పార్టీలు ఎందుకు పద్ధతిగా ఉండాలంటే ఈరోజు బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది. ఈ పార్టీల నుంచి మనం ఇట్లాంటి చర్చ ఏం చూడట్లేదే. వాళ్ళు రాజకీయ పార్టీలు కదా, వాళ్ళు కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు కదా. సిపిఐ, సిపిఎం, బీజేపీ వాళ్ళ నుంచి ఇట్లాంటి చర్చలు ఏమని మనం వింటున్నామా? మరి మీరు ఎందుకు అట్లా నేర్చుకోకూడదు? ఒకటి. రెండోది, ఈ రెండు రాజకీయ పార్టీలు రాష్ట్రానికి రోల్ మోడల్గా ఉండాలి. ఎందుకు రోల్ మోడల్గా ఉండాలంటే ఈ రాష్ట్రంలో 180% సమాజం మీరు రెండు పార్టీల వెనకాల ఉన్నారు. మిగిలిన అన్ని పార్టీలు 6%, 5%. కాబట్టి రెండు పార్టీల వెనకాల 40% కాంక్రీట్గా 80% ఓట్లు అంటే 80% సమాజం జగన్ గారి వెనకాల, చంద్రబాబు గారి వెనకాల ఉండాలి. ఒక నగ్న సత్యం. కాబట్టి ఈ రెండు పార్టీలు అన్నిటి పార్టీల కన్నా బ్యాలెన్స్డ్గా, బాధ్యతగా ఉంటే మిగిలిన పార్టీలు ఆదర్శంగా ఉంటాయి. ఆ చిన్న పార్టీలు, సైజ్ తక్కువ ఉన్న పార్టీలు మీకన్నా బెటర్గా ఉండడం ఏంది, మీరు అందుకు వినడం అది. కాబట్టి ఇమ్మీడియట్గా రెండు పార్టీలు దీన్ని ఎంత తగ్గించుకుంటే మంచిది. ఎంత ఎవరు ఎక్కువ చేసుకుంటారో అంత ఆ పార్టీలు అల్టిమేట్గా నష్టపోతాయనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ కిషోర్ గారు, ఏదేమైనా ఎంత ఓటింగ్ శాతం ఉన్న రెండు పార్టీలు కూడా ఈ విధంగా ఒకరొకరు విమర్శించుకుంటూ కూడా అందులో మహిళలను తీసుకొచ్చి ఇంకా దారుణంగా మాట్లాడడం వల్ల రెండు పార్టీలకు ఇప్పుడు కాకపోయినా తర్వాత నష్టం చేకూరే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను సార్. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు, ఒక మహిళని రేప్ చేశారు ఇక్కడ పలానా అనంతపురంలో ఎక్కడో ఒక ఏరియా అని చెప్పారు. సార్ మరి జగన్ గారి హయాంలో 517 రేప్ కేసులు ఉన్నాయి. 40,000 మంది మహిళలు మిస్ అయినట్టు కూడా వచ్చినాయి. మీరు ఎంతమంది రికవర్ చేశారు? ప్రాబ్లం ఏంటంటే ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి చెప్తే మీ హయాంలో ఇది జరిగిందని చెప్తున్నారు. కానీ కాదు సార్, ఖచ్చితంగా దాని మీద మేము చర్య తీసుకుంటాం. ఎవరైతే ఇంత ముందు మిస్ అయ్యారో వాళ్ళు కూడా ఎంతో మంది క్లెయిమ్ చేసినట్టు కూడా అది కూడా మనకి ఆల్రెడీ న్యూస్ లో కూడా వచ్చింది. మీరు అది కూడా గమనించారు. ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా అంటే ఇంతమంది మామిడి రైతుల గురించి కూడా మాట్లాడారు సార్. ఖచ్చితంగా నార్మల్ మ్యాంగోస్ కి 4 రూపాయలు చేశారు, తోతాపూరి వాటికి 12 రూపాయలు చేశారు. ఎక్కడైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్ గా మనం కలెక్టర్కి రిపోర్ట్ చేయొచ్చు. అంతేకాకుండా కొంతమందికి తల్లికి వందనం కూడా 13,000 పడట్లేదు, 3,000 పడుతుంది, 5,000 పడుతుంది అంటే ఖచ్చితంగా అది అబ్జెక్షన్ చేయొచ్చు. కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి అయినా ఒకసారి టీవీ మీడియా పాయింట్కి వచ్చి ఈ విధంగా పలానా ఏరియాలో, పలానా మండలంలో, పలానా విలేజ్లో పలానా వ్యక్తికి ఇంత పడిందని చెప్పేసి ఎక్కడైనా చెప్పారా? ఈ విధంగా 4,000 రూపాయలు, 5,000 రూపాయలు పడిన ఇన్ని 100 మందికి ఇంత తక్కువ పడిందని మీరు చెప్పగలుగుతున్నారా? ఇవన్నీ నిరాధారిత ఆరోపణలు అని నేను చెప్పదలుచుకుంటున్నాను. మీకు ఎక్కడైనా సరే ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా ఆ మండల అధ్యక్షులు ఎవరో ఒకరు ఉంటారు మీ వైఎస్ఆర్సీపీ తరఫున, అక్కడ నుంచి రిపోర్టులు తెప్పించుకోండి. దానికి రీజన్ కూడా మీరు చెప్పండి. అప్పుడు నిజంగా వీళ్ళు రెస్పాండ్ అవుతారు. నిజంగా రెస్పాండ్ అవుతే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కలెక్టర్ మీద యాక్షన్ తీసుకుంటారు. అవన్నీ చేయకుండా మీరు మీడియా పాయింట్కి వచ్చేసి అది చేశారు, ఇది చేశారు, మళ్ళీ జనాల్ని వేరే విధంగా దారి మళ్ళించడానికి కొడితే అది ఖచ్చితంగా జనాలు అనేది తప్పుపడతారు. ఆల్రెడీ అది జరిగింది. అందుకే 11 సీట్లు వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వైఎస్ఆర్సీపీ కోలుకునే పరిస్థితి కూడా మనం చూడబోతున్నాం. అందుకని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, మహిళల్ని మనం కించపరిచే విధంగా చేసేది వైఎస్ఆర్సీపీ ఇదే. ఖచ్చితంగా మనం 5 సంవత్సరాలు కాదు, గత 13 సంవత్సరాలు అన్నారు. 13 సంవత్సరాలు కూడా మీరు రికార్డ్స్ తీయండి. ఏ విధంగా రోజా మాట్లాడిందో, ఏ విధంగా భువనేశ్వరం మీద మీరు తప్పు మాట్లాడారో ఆ రోజు మీరు ఎందుకు చర్య తీసుకోలేకపోయి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏ మహిళని కూడా అనలేదు. కాకపోతే ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి బూతులు మాట్లాడతా, లేకపోతే ఇంకోటి మాట్లాడతా, అది వేదిక మీద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతుంటే అతను కింద ఉన్న వాళ్ళు కూడా అదే ధోరణిలో పోతారు. ఈ రోజున ఆ విధంగా చేసినప్పుడు కూడా మీరు ఎక్కడ కూడా రియాక్షన్ తీసుకోవాలా. ఈ రోజున మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ విధంగా సపోజ్ ఇప్పుడు ఆయన విశ్లేషణ గారు అన్న విధంగానే సంవత్సరం నుంచి మాట్లాడి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వెళ్ళింది కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఆ విధంగా మా యొక్క రిజల్ట్ ఉంటుంది. మీ వైపు ఏ విధంగా ఉంది? ఆఖరికి మీ ఎమ్మెల్సీ అనే ఒక వ్యక్తి ఒక దళితుడిని చంపేసి ఇంటి పార్సల్ చేస్తే మీరు సమాధానం చెప్పలేని పరిస్థితి, ఒక సుధాకర్ అనే ఒక డాక్టర్ని చంపేసి ఈ విధంగా చేస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ విధంగా దళితుల మీద మీరు ఎన్ని అఘాయిత్యాలు చేశారో మనం చూస్తున్నాం. ఇంకా మీరు కవర్ చేయడానికి ప్రయత్నించదు సార్. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ముఖ్యంగా మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురావాలి, 33%, 40% అంటూ కూడా చట్టాలు కూడా చేసిన సందర్భం. కానీ మహిళల్ని ఇలా అవమానిస్తే రాజకీయాల్లోకి ఎలా వస్తారు? 33% పెట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఎన్టీ రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజకీయ అధికారం మహిళలకు ఎక్కువ దక్కిందా? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినంత మంది శాసనసభకు కానివ్వండి, చట్టసభలకు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి, ఎంతమంది వచ్చారని ఒక నిమిషం, ఎంతమంది వచ్చారనేది నేను మాట్లాడట్లేదు. కానీ ముఖ్యంగా చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలని చట్టాలు చేస్తున్నాం. కానీ మహిళల్ని గౌరవిస్తున్నామా? మహిళలు గౌరవించే విధంగా పార్టీలు బిహేవ్ చేస్తున్నాయన్న విషయమే నేను అడుగుతున్నాను. అలా అయితే మహిళలు రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడతారా?
మహిళలని మనం గౌరవించాల్సిందే. మహిళల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు. మహిళల మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తే పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ పార్టీ చేసినా ఆ పార్టీకి భారీ నష్టం జరుగుతుంది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులమంతా కూడా మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని, అట్లాగే మాట పొదుపుగా వాడేటటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆదర్శంగా తీసుకుంటాం. ఖచ్చితంగా ఇలాంటివి ముందు ముందు జరగకుండా చూసుకుంటాం. ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వ అరాచకాల మీద అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటాం. ఏ రకంగా అయితే 888 మంది మీద ఎక్కడైతే కేసులు పెట్టారో, 86 మంది జైళ్లలో మగ్గబెట్టారో, వాటన్నిటికీ కూడా సుప్రీంకోర్టు ఒక్కసారిగా చెక్ పెట్టింది. ఎందుకు పెట్టింది? మా పోరాటాల ఫలితం వల్లే పెట్టింది. ఇదే విధంగా ప్రజల తరపున మేము పోరాడుతూనే ఉంటాం. మహిళలకు, మరీ ముఖ్యంగా మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కలిగేటటువంటి సౌకర్యం ఎంతది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కలిగేటటువంటి గౌరవం ఏంటి అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు తెలుసు. కాకపోతే ఎన్నికల్లో గెలుపోటములు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఏదో ఓడిపోయారని, 40% ఓట్లు వచ్చి కూడా 11 సీట్లకు పరిమితం అయ్యారని మీరు ఎగతాళి చేసినంత మాత్రాన ఉపయోగం ఏమీ లేదు. 7 సీట్లు వచ్చినటువంటి పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. 4 సీట్లు వచ్చినటువంటి పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. 23 సీట్లు వచ్చినటువంటి మీరు అధికారంలోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో 18 సీట్లలో పోటీ చేస్తే ఒక్క సీట్లో కూడా కనీసం డిపాజిట్ రాలా మీకు. రాని వాళ్ళు మీరు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఎన్నికల అధికారంలోకి వచ్చారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పొరపాట్ల వల్ల అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ వెంటనే ప్రజలు తప్పు తెలుసుకొని ఏ పార్టీ ఉంటే బెస్ట్ అనేది వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పటికే అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ క్షణాన, ఈ నిమిషంలో ఎన్నికలు జరిగినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధిస్తుంది. అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఈ తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ ని ఎక్కడ ఏ చిన్న దొరికిద్దా అనేది వెతుక్కుంటా ఉంది. అటువంటి దొరకనీయకుండా, అటువంటి ఆయుధాలు ఇవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన కూడా ఉంది. పురుషోత్తం రెడ్డి గారికి మంచి సలహా ఇచ్చినందుకు వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఏదేమైనా నల్లపరెడ్డి వ్యాఖ్యలను అయితే వైసీపీ నాయకులు కూడా ఖండిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై కూడా ఉందంటున్నారు. ముఖ్యంగా అన్ని పార్టీలు మహిళల గురించి, మహిళా సాధికారత గురించి, లేకపోతే గౌరవిస్తాం, పూజిస్తామంటూ వేదికల మీద చెప్తున్నాయి. కానీ నిజంగా వాస్తవంలో అది జరుగుతుందంటారా? బేసిక్గా ఒక సంతోషం, 2 పార్టీలు ఆ వ్యాఖ్యల్ని సమర్థించట్లేదు. సరే, రాజకీయంగా మీరు గతంలో ఏం చేశారు, ఇది తెగే సంచాది కాదు, ఇద్దరు మాట్లాడుతూనే ఉంటారు. ఇన్ ప్రిన్సిపల్ ఆ వ్యాఖ్యలు అయితే ఎవరు ఆహ్వానించట్లేదు. ఈ పరిణామాలు వద్దనుకుంటారు, అంతవరకు సంతోషం. రెండోది, మహిళలే కాదు కిషోర్ గారు, పద్ధతిగా రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు కూడా ఇట్లాంటి వాతావరణంలో చేయలేరు. గతంలో మాలాంటి వాళ్ళు డిబేట్లకు రావాలంటే టాపిక్ ఏంటి, ఎంతసేపు ఉంటుందని అడిగేవాళ్ళం. ఇప్పుడు డిబేట్లు ఎవరు పాల్గొంటున్నారో అడుగుతాం. ఎందుకంటే కొంతమంది పాల్గొంటే రాలేమని నమస్కారం పెట్టడం కోసం. అంటే అర్థం ఏంటి, డిబేట్లో పాల్గొనాలంటే భయపడే పరిస్థితి కొంతమంది వస్తే. ఇప్పుడు కిషోర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు వస్తే సంతోషంగా పాల్గొనకూడదు. విభేదాలు, ఇప్పుడు నా అభిప్రాయంతో కిషోర్ గారు ఏకీభవించట్లేదు, లేదా శ్రీనివాసరెడ్డి గారి అభిప్రాయంతో ఆయన ఏకీభవించి మనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటున్నాం, ఎక్కడ ఏకీభవించుకోవట్లా, కానీ ఉందాగా రియాక్ట్ అవుతున్నాం. ఇట్లాంటి చర్చలు జరగాలి. రెండోది, మహిళలు తెలుగుదేశం పార్టీ తగిన ప్రాధాన్యత ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50%, జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చే అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50% వాళ్ళు ఇచ్చారు. ఇది పెరుగుతా ఉంది. మంచి, ఎంత పెరగాలనేది వేరే సంగతి, కానీ పెరుగుతా ఉంది, స్వాగతించాల్సిన విషయమే. సరే, ఎవరు ఎక్కువ ఎవరు డిబేటబుల్ టాపిక్. కాబట్టి మహిళలే కాదు, హుందాతో రాజకీయాలు చేసుకునే వాళ్ళు, నిజాయితీగా రాజకీయాలు చేసేవాళ్ళు, సమాజ మార్పు కోరుకునే రాజకీయాలు చేసే వాళ్ళందరూ ఇట్లాంటి పరిణామాలు చూసి భయపడిపోతున్నారు. వాళ్ళు దూరం అయిపోతారు. కాకపోతే వాళ్ళు, మీరు, మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భయపడితే వాళ్ళు ఎక్కువైపోతారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, కిషోర్ గారు లాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎక్కువైతేనే వాళ్ళు తగ్గుతారు. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే సొసైటీలో వాళ్ళు ఎక్కువైపోయారు, మనకు వద్దని దండం పెట్టేసి వెళ్ళిపోయినాం అనుకోండి, వాళ్ళ ఆధిపత్యం వచ్చేస్తుంది. కాబట్టి ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకు, అసహజమైన మాట్లాడే వాళ్ళకు సహజ ధోరణితో సమాధానం చెప్పాలి. బూతులు మాట్లాడే వాళ్ళకి సంస్కార భాషతోనే సమాధానం చెప్పాలి. అభ్యంతరకార భాష వాళ్ళు మాట్లాడే వాళ్ళు భయపడకుండా సంస్కారమైన మాటలు మాట్లాడుతూ ముందుకెళ్తేనే వాళ్ళు కంట్రోల్ అవుతారు, పరిస్థితులు మారుతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా సొసైటీ
బెటర్ వైపు వెళ్తుంది కాబట్టి రెండు పురుషోత్తం రెడ్డి గారు పార్టీలు ఒక్క మాట అండి, ఏమనుకోవద్దు, మధ్యలో అడ్డు వచ్చానండి. సంస్కారవంతమైన భాష అన్నదానికి నాకు ఒక టాపిక్ గుర్తు. ఎప్పుడో నేను 40 ఏళ్ల నాడు విన్నటువంటి మాట. ఎవరు, మన వెంకయ్య నాయుడు గారు శాసనసభలో అక్కడ పోతిన చిన్న అని ఒక ఎమ్మెల్యే ఉండేవారండి విజయవాడలో. ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక్కటే విపక్ష నాయకుడిగా ఒక్కటే చొరక వేశాడు. ఆయన, చిన్న మీరు మాట్లాడింది మిన్న, మాకు అర్థమైంది సున్నా, మీరు కాస్త కూర్చుంటే మంచిది అన్నాడు. ఆ విధమైనటువంటి సంస్కారవంతమైనటువంటి డిబేట్ అనేది చట్టసభల్లో జరగాలి, మన యొక్క ఈ టీవీ ఛానళ్ళలో కూడా జరగాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే కిషోర్ గారు, పురుషోత్తం రెడ్డి గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.